హాయ్ నమస్తే వెల్కమ్ టు వైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర మనోవేదన వ్యక్తమవుతుంది. ఒకప్పుడు బలిదేవతగా అంటే తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ ఫ్యామిలీతో కలిసి ఇప్పుడు ఆమె అడుగులేయడం, తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధించడం, బద్ధశత్రువు అయిన చంద్రబాబుని చంద్రబాబు గారు అని సంబోధించడం లాంటి వ్యాఖ్యలతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వైఎస్ షర్మిల అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, నిన్న మీరు చూశారు వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పుకోవడం, బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో కొన్ని సంచలన కామెంట్లు చేయడం, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైఎస్ షర్మిల గారి పాత్ర వీటన్నిటి మీద నేను ఒక కామెంట్ చేస్తున్నాను. మామూలుగా మనకి కొల్లేరు సరస్సుకి అట్లాగే పులికాట్ సరస్సుకి వలస పక్షులు వస్తుంటాయి. అవును. అదే తరహాలో షర్మిల గారు కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చారు. వలస వచ్చి ఈ వలస 100 రోజుల పాటు, అంటే ఎలక్షన్స్ కోసం ఆవిడని వలస తీసుకొచ్చారు కాంగ్రెస్ వారు. సో ఈ వలస పక్షి ఏం సాధిస్తుంది అంటే, కొల్లేరులో వలస పక్షి ఏమి సాధిస్తుంది? టూరిస్ట్ ఇక్కడ కూడా షర్మిల గారు ఆమె రాజకీయాలు చేయటం తప్పుపట్టడం ఆక్షేపించక్కర్లేదు, కానీ ఆమె తాను తెలంగాణలోనే పుట్టాను పెరిగాను, తెలంగాణకి కోడలను అయ్యాను, ఇక్కడ అబ్బాయిని చేసుకున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఇక్కడే రాజకీయాలు చేస్తాను, నేను ఏపీ రాజకీయాలకు వెళ్ళను అని చెప్పిన ఆమె కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నేయాలి, మా తండ్రి మీద చనిపోయిన తర్వాత చార్జ్ షీట్లు ఆయన పేరు చేర్చారు, అలాంటి పార్టీతో నాకు సంబంధం ఏంటి, అలాంటి పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఏమీ ఉండదని చెప్పిన ఆమె ఇప్పుడు సడన్గా కాంగ్రెస్లో విలీనం చేసుకోవటం, వైఎస్ఆర్టీపీ అంటే తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఆ తర్వాత అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని సంబోధించడం, ఆ తర్వాత ఏపీకి వెళ్ళి పిసిసి చీఫ్ అవడం చాలా విచిత్రం. తెలంగాణ నేతకి, తెలంగాణకి సంబంధించిన వ్యక్తికి ఆంధ్రలో పిసిసి చీఫ్ ఇవ్వడం ఏంటి? అందుకే నేను వలస పక్షాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో యోధానుయోధులు చాలా మంది ఉన్నారు కదా. 2 సార్లు రాజ్యసభ చేసిన కేవీపీ రామచంద్రరావు గారు ఏం చేస్తున్నట్లు, కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లవరాజు లేదా చింతామోహన్ పెద్ద కబుర్లు చెబుతుంటారు కదా, వాళ్ళెవ్వరూ పనికి రాలేదా? తెలంగాణకి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకుని అక్కడికి వెళ్ళి పీసీ చీఫ్ చేశారంటేనే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరిత స్వభావం అర్థమవుతుంది. ఆ కుట్రపూరిత స్వభావంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే రహస్య మద్దతు ఇచ్చారో, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీకి కాంగ్రెస్ పార్టీ రహస్య మద్దతు ఇవ్వడానికి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దానికి ప్రాతిపదిక ఏమిటంటే, చంద్రబాబుకి ఏజెంట్ అనండి, బినామీ అనండి, లేదా ఇంకోటి అనండి, ఆయన ప్రతినిధి అనండి, ఆయనగా ఉన్న రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆమె, అప్పుడే అర్థమైపోయింది ఇదంతా ఆవిడ పొలిటికల్ ట్రాప్లో ఆవిడ భర్త అని ఇద్దరు కలిసి చంద్రబాబు పొలిటికల్ ట్రాప్లో రాధాకృష్ణ, కేవలం రాధాకృష్ణ పేరు మాత్రమే, ఎందుకంటే రాధాకృష్ణకి చంద్రబాబు గారికి తేడా లేదు, అంతా ఒకటే అని తెలుసు కదా. సో అందువల్ల తెలుగుదేశం ట్రాప్లోకి ఆవిడ కారణం ఏదన్నా కావచ్చు వెళ్ళారు. సరే, వెళ్ళారు, తెలంగాణకే పరిమితం అవుతాం అన్నారు. ఆమె సోదరుడు జగన్ ఏమన్నారు, తెలంగాణ రాజకీయాలు మనకు వద్దమ్మా అన్నారు. కాదు, నేను వెళ్తానన్నారు. సరే, నీ ఇష్టం అన్నారు, అంతే కదా. అప్పుడు తెలంగాణలో తిరిగానన్నారు, పాదయాత్ర చేశానన్నారు, పాలేరులో మట్టి తీసి ఇక్కడే నేను ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను అని అడావుడు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ మీద పోరాడతానన్నారు, ఇంకా చాలా చెప్పారు. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ అన్నారు, ఇంకా చాలా విమర్శలు చేశారు కాంగ్రెస్ మీద కూడా. కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ మీద ఉమ్మేయాలన్నారు. సో మరి సడన్ గా ఏమైపోయింది అంటే తెలంగాణలో విఫలమయ్యారు, అంటే ఫెయిల్ అయ్యారు.
తెలంగాణలో ఫెయిల్ అయిన ఆవిడ ఏపీలో ఎట్లా సక్సెస్ అవుద్ది? సక్సెస్ అవుదని తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. ఆవిడ్ని తాత్కాలికంగా ఒక 100 రోజులు అక్కడ ఆవిడని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కోసం కాంగ్రెస్ తెలుగుదేశం ఆడుతున్న డ్రామా అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇది ఇంకొక కారణం కూడా చెప్పాలి. గిడుగు రుద్రరాజు గారు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. కేవీపీ రామచంద్రరావు గారికి సొంత మనిషి కింద లెక్క. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యారంటే ఆశ్చర్యం వేసింది, ఏంది ఈయన చేశారేంటి అని. అది ఇప్పుడు అర్థమైంది. గిడుగు రుద్రరాజుని ఊరికి అట్లా నామకే వస్తే అక్కడ పెట్టి కేవీపీ రామచంద్రరావు గారు ఈ డ్రామా అంతా ఆడిచ్చాడు. అంటే ఆయనకి తెలుసు ఏది షర్మిలని మెల్లగా అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇతన్ని మరి ఇంకొక ఎవరినైనా తీసేసారనుకోండి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు ఏదన్నా అనొచ్చు. ఈయనైతే సొంత మనిషి కింద లెక్క కాబట్టి ఈయన కూర్చోబండి కూర్చుంటాడు, నుంచోబండి కాబట్టి ఆయన్ని తప్పించి ఈవిడ్ని పెట్టారు. సో ఇదంతా కూడా ప్లాన్డ్గా జరిగిందనడానికి ఇవన్నీ ఆధారాలు. సో దీనివల్ల ఏమవుతుంది? ఏమి కాదు. ఎందుకంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 1% ఓట్లు లాస్ట్ టైం ఎలక్షన్స్. ఈసారి కూడా వస్తాయనే ఇంకేమైనా పెరుగుతాయనే గ్యారంటీ లేదు. ఈవిడ వచ్చిన వల్ల అదనంగా పెరిగేదే ఉంటుంది. ఈవిడ కనుక తెలంగాణలో సక్సెస్ అయి ఉంటే అప్పుడు అక్కడ పీసీ చీఫ్ అయినా కాకపోయినా ఇంకేదన్నా పదవిలో ఉండి కాంగ్రెస్ తరఫున వస్తే విలువ ఉండేది. అలా కాకుండా నేను తెలంగాణ బిడ్డనని చెప్పి ఆంధ్ర రాజకీయాలకు వచ్చానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు సపోజ్ ఆంధ్ర రాజకీయ నాయకుడు ఎవరైనా సరే తెలంగాణకు వచ్చి ఒక పార్టీకి అధ్యక్షత వహించి నేను తెలంగాణ రాజకీయం చేస్తాను అంటే తెలంగాణ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? లేదు. పవన్ కళ్యాణ్ గారు 8 సీట్లలో పోటీ చేస్తే డిపాజిట్ ఒక్క చోట కూడా రాకుండా చేశారు కదా. ఆయన జనసేన 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అని అన్నప్పుడు కూడా తెలంగాణలో ఒక్క చోట డిపాజిట్ రాకుండా చేశారు కదా. చంద్రబాబు గారి పార్టీని ఏ రకంగా ఓడించారో మనం చూసాం కదా. ఎవరికి చంద్రబాబు గారు ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితిలో పడ్డారు కదా. మరి ఇక్కడ తెలంగాణ పార్టీ పెట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే రాజకీయ పరిభాషలో ఇక్కడ చెల్లని నాణం అక్కడ చెల్లుతుందా అని ఒకటి అంటారు. నేను ఆ మాట ఆవిడ్ని పోల్చట్లేదు కానీ ఆ రకంగా. బట్ ఆవిడ సమాధానం చెప్పాలి. ఆవిడే ఆత్మ సమాధానం చెప్పుకోవాలి. తాను ఆత్మవంచన చేసుకుంటున్నారా లేక నిజాయితీగా రాజకీయాలు చేయదలిచారా? ఏమిటి అసలు ఆవిడ లక్ష్యం ఏమిటి? లక్ష్యం చంద్రబాబు గారికి అనుకూలంగా వ్యవహరించడమా? నిన్న మీరు స్పీచ్ గమనిస్తే అందులో విజ్ఞత కనిపించలేదు, విజ్ఞానం కనిపించలేదు. అజ్ఞానం అయితే రకరకాలుగా పోలవరం వైఎస్ఆర్ సరిపోయిన తర్వాత ఒక్క అడుగు ముందుకు వేయలేదని అంటున్నారు. అది కూడా అజ్ఞానంతో కూడిన వ్యవహార విషయమే కదా. ఆవిడకి ఇక్కడ ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడారు. ఎందుకనంటే పోలవరంలో ఇప్పుడు 48 గేట్లు పెట్టారు. 2 కాఫర్ డ్యాములు తయారు చేశారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం అక్కడ వచ్చిన ఇబ్బంది మినహాయిస్తే ఆ ఇబ్బంది లేకపోతే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. అలాంటిది ఒక్కడుగు పడలేదంటారు. సో ఇంకా అట్లాంటి అనేక తెలియని స్టేట్మెంట్లు ఇచ్చారు. చంద్రబాబు గారిని ఏదో మొక్కుబడిగా విమర్శించి జగన్ గారిని మాత్రం జగన్ రెడ్డి అని మీరే చెప్పారు కదా, జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించడం, తద్వారా తను కూడా ఎక్కడో తెలియని ద్వేషభావానికి గురవుతున్నారు, అనవసరంగా వేరే వాళ్ళ రాజకీయ ట్రాప్లో పడ్డారన్నదానికి ఇవన్నీ ఉదాహరణ. రేపు వచ్చే ఎన్నికల్లో అంటే టీడీపీతో ఏమైనా పొత్తుంటుందా డైరెక్ట్గా కాంగ్రెస్ టీడీపీ షర్మిల ఏమైనా పావుగా మారే అవకాశం? అంటే నేను అనుకోవటం డైరెక్ట్ పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండొచ్చు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు. మోడీ గారు అంటే చాలా అంతకుముందు 2019 ముందు ఆయన తీసినా మోడీ గారిని కూడా తీసినా ఆ తర్వాత అసలు మోడీ అంటే నాకు చాలా భక్తి అన్నట్టుగా నటిస్తున్నాడు ఇప్పుడు. సో నటిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన ఇంకా బీజేపీని వదిలిపెట్టకుండా కాకపోతే లేచి వెళ్ళిపోయి టీడీపీతో సంసారం చేస్తున్నారు. అది బీజేపీ వాళ్ళకి పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళు కొన్ని ఏదో మనాడే ఎక్కడో చోట కాపురం చేసుకొని అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. సో ఇదంతా డ్రామా నడుస్తూ ఉంది. అనైతిక రాజకీయాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష రాజకీయాలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్కి ఆయన చంద్రబాబు నాయుడు గారు రహస్య మద్దతు ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిశారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి అక్కడ పొత్తు పెట్టుకుంటున్నారు. మళ్ళీ బీజేపీని పొత్తుకి పెట్టుకుంటామని సంకేతాలు పంపుతున్నారు.
ఇంకోవైపు డికే శివకుమార్తో మంతనాలు జరుపుతున్నారు చంద్రబాబు గారు. ఇండియా సో ఇవన్నీ ఎలాంటి రాజకీయ పరిణామాలను అనుకోవాలి? పూర్తిగా అనైతిక రాజకీయాలు. అంటే దీని అర్థం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారనేది అర్థం అవుతుంది. మనం అందరూ కలవకపోతే జగన్ ఓడించడం కష్టం. కలిసినా ఓడించలేదు అది వేరే విషయం. బట్ కలవకపోతే సార్తో అసలు పుట్టుగతులు ఉండవు అనే భయంతో పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పాడు కదా, ఓట్లు చీలకపోతే ఓట్లు చీలితే ఆయన మళ్ళీ వైసీపీ గెలిస్తే అనేక సార్లు చెప్పాడు కదా. సో అక్కడ సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, అన్నిటికీ విరుద్ధంగా వాళ్ళు కలుస్తున్నారు. కాలం చెబుతుంది షర్మిల గారికి. అందుకే నేను 100 రోజులు వలస పక్షాన్ని అభిప్రాయపడింది. ఎందుకంటే ఈ 100 రోజుల తర్వాత ఆవిడ బలం ఏంటో తెలుస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని ప్రచారం చేశారు? ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ వీళ్ళంతా ఆవిడని అట్లా మబ్బులో పెట్టారు. ఏమని? కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చేస్తారు, ఇంకెక్కడి నుంచి ఏదో ఇచ్చేస్తారు, అది ఇదని ఊదరగొట్టి ఆవిడ్ని మొత్తం మీద కాంగ్రెస్లో కలిపారు. కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? చచ్చినట్టు ఆవిడ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా, అంటే వాళ్ళ బ్లాక్ మెయిల్కి పరిస్థితి అనమాట. ఈవిడ ఏపీ అంటే వెళ్ళిపోయి అంతే కదా. అధిష్టానం లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీ అడుగుడిపోయింది, జనంలో పూర్తిగా పలు విశ్వసనీయత కోల్పోయింది. ఏమన్నా ఈవిడ ద్వారా ఏమన్నా చేయగలిగితే, జగన్ని ఓడించగలిగితే వాళ్ళు గెలవడం కాదు ముఖ్యం, వాళ్ళు గెలవలేని సంగతి వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ ద్వారా జగన్ని ఓడించగలిగితే ఆ తర్వాత ఏమన్నా పెరగొచ్చేమో అని ఒక పిచ్చి ఆశతోటి గురాశతోటి ఈ కుట్ర ప్లాన్ చేశారు. కానీ బట్ దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఈ 80 రోజులు కాస్త పొలిటికల్ రచ్చ ఏదో కాస్త చూసే వాళ్ళకి సినిమా ఎంటర్టైన్మెంట్ లాగా కాదు. పోలుస్తున్నారు, మీరే పోల్చారు, నేనైతే అనలేదు. సోషల్ మీడియాలో కేఏపాల్తో పోల్చే పరిస్థితి అప్పుడే అంటే ఆవిడ వ్యాఖ్యలు కొన్ని అట్లాగే కనుక ఇప్పుడు చేసినట్లే కొనసాగితే అదే పరిస్థితి వస్తుంది, ఇంకా లాఫింగ్ స్టాక్ అవుతుంది. అలా కాకుండా కొంచెం విషయ పరిజ్ఞానం పెంచుకుని ఆ తర్వాత మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. విధానపరమైన విమర్శలకు మాత్రమే పరిమితమైతే మంచిది. అంతేకాకుండా తెలుగుదేశం భాషనే ఆవిడ కూడా మాట్లాడింది అనుకోండి, మైనింగ్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా అని పిచ్చి మాటలు మాట్లాడింది అనుకోండి, ఏం ఉపయోగం? ఇదే కాంగ్రెస్ వాళ్లే కదా వైఎస్ఆర్ని ఛార్జ్ షీట్లో పెట్టింది. ఛార్జ్ షీట్లో పెడితే అప్పుడు నువ్వే కదా ఈ కాంగ్రెస్ మీద ఉమ్మేయాలి, అసలు ఈ కాంగ్రెస్ మోసం చేసింది అన్నారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమన్నా మార్పు వచ్చిందా? రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ క్షమాపణ అడిగారా? మేము పొరపాటున రాజశేఖర్ గారి పేరు పెట్టామని చెప్పలేదు కదా ఇంతవరకు. మరి ఈవిడ లొంగిపోయి కాంగ్రెస్కి ఆ పార్టీలో చేరారు. మరి ఆవిడ రాజకీయ లక్ష్యం ఉంటే ఇట్లా చేసుండేవాళ్ళు కాదు. నిజంగా ఆవిడ భర్త గారే ఎక్కువ మిస్లీడ్ చేశారని అంటారు. ఆయనే ఎంత ఈ రాజకీయ చదరంగం ఆడుతూ తన స్వార్థ ప్రయోజనాల నుండి రాజకీయ ప్రయోజనాలు ఏంటో మరి వాళ్ళ ఆలోచన మనకు తెలియదు. కానీ బట్ ఇందువల్ల కొత్తగా జగన్ గారికి వచ్చే నష్టం అయితే ఏమి ఉండకపోవచ్చు. ఎందుకని ఆయన అనేక స్కీములు అమలు చేశారు. ఆ స్కీములు ఫలితాలు తీసుకున్న వాళ్ళంతా ఆయనకి కట్టుబడి ఉంటారు. లేదు జగన్ గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు మారు. అట్లాగే టీడీపీ తరఫున అనుకూలంగా ఉన్నాళ్ళు, అంటే చంద్రబాబు గారి తరఫున అనుకూలంగా ఉన్నాళ్ళు వాళ్ళు మారు. ఇక మధ్యలో ఉండే కొద్ది శాతం మంది ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందిని తలా కాస్త లాక్కునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా షర్మిల గారు కూడా కొద్దిగా ఇంకొంచెం 0.25 0.15% ఏమన్నా లాగుతారా లేదా అని కూడా చెప్పలేము. బట్ అంత తప్పితే జగన్ గారికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు మారనేది జనరల్ గా ఉన్న అభిప్రాయం. ఓకే సార్, ఫైనల్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటే పల్లెత్తు మాట కూడా అనలేదు. దీని వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా? లేకపోతే ఎవరి గురించి అనలేదు? షర్మిల గారు ఇట్లా అనాల్సిన అవసరం ఏముంది? అంటే ఆయన కూడా ఒక ప్రతిపక్ష అట్లా కాదు కదా. ఆయన చంద్రబాబు ఇద్దరు తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసారి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా. సో అంతవరకే పరిమితం అయ్యారు తప్ప ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడలేదు కదా. వాళ్ళు మాట్లాడారు. అంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమే అనుకోవాలి. ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు రహస్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, రహస్యంగా డైరెక్ట్ గా పొత్తు పెట్టుకునే ధైర్యం లేదు. మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందని ఉంటుంది కదా. సో అందువల్ల ఆ నేపథ్యంలో షర్మిల గారిని కూడా వాళ్ళు
తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్లోని కొంతమందిని వాడుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. మరి ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. అంటే పరిస్థితులు పరిణామాల ఆధారంగా వచ్చే కంక్లూజన్స్ అన్నమాట ఇవన్నీ. సో వాటి ఆధారంగా చూస్తే మీరు అన్నట్లు వీళ్ళు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రహస్యంగా కాంగ్రెస్ తోటి బహిరంగంగా బీజేపీ తోటి స్నేహం చేయాలని తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. ఇవన్నీ ఎటువైపు దారి చేస్తాయనే దానికి ఇంకొక 80, 70, 90 రోజుల్లో మనకి పరిష్కారం వస్తుంది. ఆ తర్వాత ఫలితాలు ఎప్పుడు వస్తే అప్పుడు అన్ని విషయాలు బయట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి షర్మిల పిసిసి ప్రస్థానంపై సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారే మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.